నమస్తే వంజ గారు. నమస్తే అండి. వంజ గారు, ఇవాళ రేపు చాలా ఫ్యామిలీస్లో మరీ ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అండి. చిన్న చిన్న విషయాలకే అక్కడ ఏదైనా విషయం ఉందా అంటే బహుశా వాళ్ళకి అది పెద్దది అయి ఉండొచ్చు, కానీ ఎవరమన్నా మనం వింటే ఇంత చిన్న విషయానికి ఇంత గొడవలా అనేసుకుంటూ ఉంటాం. మెయిన్ ఏంటంటే నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాతో ఉండట్లేదు, అసలు నన్ను లెక్క చెయ్యట్లేదు. ముఖ్యంగా అమ్మాయిల వైపు నుంచే ఎక్కువగా ఉంటుంది, మగవారి వైపు నుంచి కన్నా ఆడవారి వైపు నుంచి మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. దీనివల్ల అది పెరిగి 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 పెద్దదయ్యి విడాకుల దాకా కూడా దారి తీసేస్తుంది. మనం ఎక్కువ కేసులు చూస్తూ ఉంటాం కదా. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుందా అంటే లోపల ఉంటుందా, దాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోవటం అనేది అర్థం కాని విషయం. ఏమంటారు మీరు? మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా. అంటే మనకి ఇప్పుడు చాలా చేంజెస్ అండి. అంటే మనకి చాలా మందికి ఏంటంటే ఎవరికైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకని అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ నుంచి మనం బయటకు వచ్చేసాం. ఓకే, మనం అడ్జస్ట్ అవ్వట్లే. ఇప్పుడు దేనికైనా అడ్జస్ట్ అవ్వలేమన్నమాట. మనకి ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఓకే, ఒక ఊహల్లో ఒకటి ఉంటుంది, రియాలిటీలో ఇంకొకటి ఉంటుంది మనకి కదా. సో ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు, డెఫినెట్గా మనందరికీ ఒక అప్సెట్ అయిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకి ఏముంటుంది, నేను చేసే ప్రతి పని మా హస్బెండ్ నన్ను అక్నాలెడ్జ్ చేయాలి, నేను చేసింది నన్ను బాగుందని చెప్పాలి, లేకపోతే నన్ను మెచ్చుకోవాలి. సేమ్ థింగ్ హస్బెండ్ కూడా అలాగే కదా. నేను చేసే ఎంత బయట వాళ్ళు మెచ్చుకున్నా ఇంటికి వచ్చేటప్పటికండి ఏదైనా ఎనీ రిలేషన్షిప్లో ఇంట్లో వాళ్ళు మనని అక్నాలెడ్జ్ చేయడము, ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ లేకపోతే హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఒక మదర్నో వాళ్ళని అక్నాలెడ్జ్ చేయడంలో మనకు ఉండే సాటిస్ఫాక్షన్ బయట వేల మంది మనని ఎంత అప్రిషియేట్ చేసినా ఇంటికి వచ్చేటప్పటికి మనకు అది లేనప్పుడు ఆ ప్రాబ్లం మనకి అనిపిస్తుంది. సో ఆ ఇగ్నోరెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఎట్లా ఆన్సర్ చెప్తానంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు. వైఫ్ ఒక సీనియర్ పొజిషన్లో ఉందనుకోండి, ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్లోనో ఒక దేంట్లోనో ఉంటుంది. ఆవిడ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే అతను వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న అతను ఆఫీస్కి వెళ్ళినా ఆవిడ ఆఫీస్కి వెళ్ళినా ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, ఒక మంచి జాబ్, వైట్ కాలర్ జాబ్ వెళ్ళిన తర్వాత ఆమెకంటూ ఒక స్టేటస్, ఒక డిగ్నిటీ అవన్నీ ఉంటుంది. స్టాఫ్ తనతో బిహేవ్ చేసే విధానం కూడా పూర్తిగా అంతే కదండి. ఆమె చెప్పింది వింటారు, ఆమె చెప్పినట్టు చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఒకలాంటి మనకి తెలవకుండానే మన మైండ్లో నేను ఒక ఇంట్లో కూడా ఇలాగే నడవాలి అని కొంతమంది బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇంటికి వెళ్ళాక నా రోల్, నా హ్యాట్ వేరే హ్యాట్ వేసుకోవాలి, నా హ్యావ్ టు చేంజ్ మై హ్యాట్ కదా, నేను మార్చాలి. ఇంటికి వెళ్ళాక నేను అమ్మని, నేను భార్యని అని మనం మర్చిపోతాం. గుర్తుపెట్టుకున్న వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇదే యాటిట్యూడ్ని ఇంట్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇదే మనం క్యారీ చేస్తే ఇంట్లో నేనే బాస్ని అంటే మాత్రం అక్కడ చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. రైట్. అయితే వైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే హస్బెండ్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఇది మ్యూచువల్ అండి, మీరు చెప్పింది ఇది మ్యూచువల్ అండి. అంటే మీరు అన్నారు వైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే హస్బెండ్ ఏం చేయాలి కాదు, బోత్. హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే వైఫ్ ఏం చేయాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఒక గంట టైం ఇచ్చినా మొత్తం టైం ఇవ్వలేము, ఎవరికి ఇవ్వలేమండి. ఫుల్గా బిజీ ప్యాక్డ్ షెడ్యూల్స్ అందరికీ. ఆఫీసులకి వెళ్ళాలి, ఇద్దరు పని చేస్తేనే కానీ నడవట్లేదు ఇప్పుడు. ఈవెన్ ఒక హౌస్ వైఫ్ ఉన్నా కానీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అంతంత టైమ్స్ ఇవ్వలేము మనం. ఇచ్చే కాస్త టైం ఒక గంట ఇచ్చిన, 1-2 minutes ఇచ్చిన, ఆ 2 నిమిషాల్లో మీరు ఫోన్ చూడకుండా, మొబైల్ ఫ్రెండ్స్తో మాట్లాడకుండా, టీవీ చూడకుండా కాన్సన్ట్రేట్ అంటే ఒకరి మీద ఒకరు ఒక గంట సేపు నీకోసం అంటే నీకోసమే ఆ 1 hour వ్యాలిడ్ టైం, అంతే. క్వాలిటీ టైం ఇవ్వడం అదొక్కటే అండి, నేను వేరే ఏది చూడను. ఆ గంట సేపట్లో మనం ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటామో, మాటలు ఎక్స్చేంజ్ చేసుకుంటామో, ఒక మంచి డిస్కషన్ ఏదైనా ఉంది, ఇంట్లో ప్రాబ్లమే అవ్వనివ్వండి, దానికి ఒక సొల్యూషన్ తోటి మనం బయటికి రావాలి. చాలా కేసెస్లో ఏమవుతుందంటే వైఫ్ వెళ్ళి చెప్తుంది పాపం హస్బెండ్ రాగానే ఇట్లా ఇష్యూ ఉంది అనగానే అతనికి ఏదో ఫోన్ వస్తుందో లేకపోతే ఆఫీస్ గుర్తు వస్తుందో వదిలేసి వెళ్ళిపోతే ఆ సొల్యూషన్ నెలలు ఆ ప్రాబ్లం నెలలు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి ఒక సొల్యూషన్కి అరైవ్ అవ్వలేము మనం.
ఓకే, అవును. అంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ రకంగా ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఒక ఫ్యామిలీ స్టైల్ ఉంటది, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటది. యెస్. యెస్. అందరం అంటాం కదా, ఆ! మా ఇంట్లో ఇలాగే ఉంటది అవును. ఇది మా అనే పద్ధతి మా అనుకుంటాం. పద్ధతి ఇది. అట్లా ఉన్నాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ అంటూ ఏర్పరచుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు అఫ్‌కోర్స్ వాల్యూ చేసుకోవడము. భార్య ఏదైనా ఇష్యూ చెప్తుందంటే సిల్లీ ఇష్యూస్ కాదు. పక్కింటోళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు ఇది కొనుక్కున్నారు, ఇవి కాకుండా హ్మ్. మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పిల్లల చదువు విషయాలే కానివ్వండి, తనకంటూ ఏదైనా పర్సనల్ ఇష్యూ. పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా తను ఏం కోరుకుంటదండి, వైఫ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తదంటే, నా నా నేను చేసే ప్రతి పనిలో నా హస్బెండ్ సపోర్ట్ ఉంటే నేనెవ్వరికీ సమాధానం చెప్పుకోక్కర్లేదు హ్మ్. అని ఉంటది. అవును. ఒక ఏంటంటే చాలా ఫ్యామిలీస్‌లో ఏముంటదంటేనండి, వైఫ్ ఏదైనా తనేమైనా కొనుక్కోవాలి. ఆ! తనకి చాలా దగ్గర నుంచి పర్మిషన్స్ కావాలి దానికి. అవును. కదా! హ్మ్. హ్మ్. అయితే ఆ వైఫ్ ఏమనుకుంటది, నా హస్బెండ్ ఓకే చేస్తే నేను వేరే వాళ్ళకి ఆన్సరబుల్ కాదు. యెస్. అందరి వైఫ్స్‌కి అలాగే ఉంటది. నేను ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూడాలి. కొంతమంది ఏమంటారంటే డ్యూటిఫుల్ వైఫ్స్ అంటారు. అంటే తన బాధ్యతని తను నిర్వర్తించే వైఫ్స్ కొంతమంది ఉంటారు. ఆ బాధ్యతలో భాగంగా అత్తమామలు చూసుకుంటాది. మిగతా హౌస్ హోల్డ్ అన్నీ చూస్తది. హ్మ్. కానీ కొన్ని విషయాలలో తన ఆన్సరబుల్ ఓన్లీ హస్బెండ్ కన్నా మైండ్ సెట్ చాలా మందికి ఉంటది. అవును. సో, ఆ మైండ్ సెట్ వచ్చినప్పుడు తను అనుకుంటది, ఈ పని చేయడానికి నాకు నా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ కావాలి. అక్కడ ఆ సపోర్ట్ లేనప్పుడు కొంచెం ఆ! ఇబ్బంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలండి మరి? అది ఆ సపోర్ట్‌ని తీసుకోవాలి అంటే ఎలా? అది అంటే ముందు ఇద్దరిలో నుంచి కదండి. చెప్పుకుంటూ ఉండాలా? ఎట్లా? అది ఇద్దరికీ ఉంటదండి. అంటే ఎనీ రిలేషన్‌షిప్స్ ఈజ్ గివ్ అండ్ టేక్ అండి. ఓకే. ఇదేమన్నా మూవీలో కాదు. అంటే వన్ సైడెడే ఉంటది హ్మ్. అని యెస్. ఆఫ్ కోర్స్. వన్ సైడ్ లవ్ కాదు కదా ఇది. అవునవును. ఏదన్నా గాని మ్యూచువల్‌గా ఉండాలండి. ఇటువైపు మారాలి, అటువైపు చేంజెస్ రెండిట్లో ఉండాలి. అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అంటే ఇ ఇది చాలా సెన్సిటివ్ థింగ్స్ కదండీ ఇవన్నీ. 2 వైపులా అర్థం చేసుకోవాలి. హస్బెండ్ అర్థం చేసుకోవాలి. వైఫ్ కూడా హ్మ్. అర్థం చేసుకోవాలి. మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. ఆ! ఒకవేళ నువ్వు చేసేది చెత్త పని అని ఒక హస్బెండ్ అన్నా, నిజంగా నా హస్బెండ్ ఇట్లా అన్నాడు, నేను చేసేది నిజంగా వర్స్ట్ పనే అయ్యుండొచ్చు. ఆ! మేబీ. ఆ! మేబీ ఉండొచ్చు కదండీ. నేను చేసేదన్నీ కరెక్ట్ కాదు. ఆ! డెఫినెట్‌గా కాదు. ఓకే. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనల్ని మనం జడ్జ్ చేసుకోలేం. నేను అవును. చేసే పని మంచిదా? బ్లైండ్‌గా చెడ్డదా? చేసేస్తూ బ్లైండ్‌గా ఉంటారు. చేసేస్తూ ఉంటాం. అవతల ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి మనకి. మనమేం సర్వాంతర్యామి కాదు. నేను చేసేదంతా కరెక్టే అనే మెంటాలిటీ తోటి అవును. ఉంటే గనక తప్పు. మనకొక గైడెన్స్ ఉండాలి. ఆ గైడెన్సే హస్బెండ్. లేకపోతే హస్బెండ్‌కి ఆ గైడెన్స్ వైఫ్. ఆ! కొన్ని విషయాలలో హస్బెండ్ వైఫ్‌ని తీసి పడేస్తాడు. "నువ్వేంటి నాకు చెప్పేది? అవునవును. నీకేం తెలుసు?" క్యాజువల్‌గా తీసుకుంటారు. హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు. వైఫ్ హౌస్ వైఫ్ ఉంటది. అవునవును. అట్లాంటి విషయాలలో హస్బెండ్‌కి ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటది. నేను జాబ్ చేస్తున్నా, నీకేం తెలుసు నా ఆ! ఆఫీస్ విషయాలు? కానీ వీళ్ళే బెటర్‌గా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలుగుతారు. అది కూడా తీసుకోగలగాలి కదా! యెస్. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ ఓన్లీ వైఫ్ గురించే మాట్లాడుకుంటే గనక, అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయనిక్కడ. ఒక ఫ్యామిలీ అంటే ఇద్దరు ఈక్వలేనండి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఓన్లీ వైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టాపిక్. వైఫ్ ఇంకొక ఒక వీడియోలో మనం ఫ్యామిలీ హస్బెండ్ గురించి అవునండి. తీసుకుందాం. ఒక డోంట్ ఫ్యామిలీ వరీ. అన్న తర్వాత ఇద్దరు ఈక్వలేనండి. ఇద్దరితోటే మనకి ఆ స్మూత్‌గా బండి ఫ్యామిలీ ముందుకెళ్తుంది. నడవాలి అంటే గనక ఇద్దరు బావుండాలి. ఇద్దరు హ్యాపీగా అతను ఉండాలి. టైమ్ స్పెండ్ చేయటం, ఒక అప్రిషియేషన్ ఇవ్వటం అనేది ఎంతవరకు మనకి బూస్టప్ ఉంటుందంటారు? అది చాలా అండి. మీరు మీరు వచ్చి అదే చెప్తున్నా కదా! ఒక క్వాలిటీ టైమ్. ఒక 15 నిమిషాలైనా గానీ, ఈ టైం నీకోసమే. ఓకే. ఈ 15 మినిట్స్ నీకోసమే. ఇందులో నువ్వు ఏం చెప్పినా దానికి సొల్యూషన్ నేనిస్తాను అన్న ఒక ధైర్యం ఇవ్వాలి మనం. హ్మ్. నువ్వు ప్రాబ్లమే చెప్పు, నేను వినేసి డౌన్‌లోడ్ చేసుకొని నేనెళ్ళిపోతాను. నేనేం సొల్యూషన్స్ ఇవ్వను అంటే పాపం ఉపయోగం లేదు. ఎక్కడికెళ్ళిపోతది పాపం తను. అవును. కదా! ఏ అవును. భార్య అన్నా గానీ ఫస్ట్ చూసేది హస్బెండే సొల్యూషన్ కోసం అవునవును. వెతుకుతది తను. అవునవును. అక్కడ సపోర్ట్ రానప్పుడు ఇంట్లో విషయాలు బయటకెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. ఎప్పుడైతే హస్బెండ్ నుంచి సపోర్ట్ రాదో యెస్. డెఫినెట్‌గా అత్తమామ దగ్గర గాసిప్స్ అవే పెరిగిపోతూ అవన్నీ ఉంటాయి. ఎళ్ళిపోతూ ఉంటాయి. ఎవరికో ఒకళ్ళకి చెప్పుకోవాలి. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఫోను చేయడము. ఆ! లేకపోతే అక్కడి నుంచి చిలికి చిలికి గాలివాన పెద్ద. యెస్. సో, ఎప్పుడన్నా మన ఇంట్లో సొల్యూషన్స్ మన దగ్గరే ఉండాలి. అంటే గనక ఫస్ట్ ఒకళ్ళకొకళ్ళకి టైం ఆఫ్‌కోర్స్ అవసరము. ఆ టైం గూడా క్వాలిటీ టైం. అది 5 నిమిషాలన్నా, 2 నిమిషాలన్నా, 1 మినిట్ అయినా ఆ 100% టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని నా ఇంటెన్షన్ అండి అంతే. డెఫినెట్‌లీ. యాహ్! డెఫినెట్‌లీ. యాహ్! ఏదన్నా మనము చేస్తాం. ఒక ఇల్లు కొంచెం డిఫరెంట్‌గా చేంజెస్ చేస్తాము. ఏదైనా వంట చేసేస్తాము. లేకపోతే హస్బెండ్ రాగానే మనం ఏం చేసి మెచ్చుకోవాలి. ఖచ్చితంగా మెచ్చుకోవాలన్న మైండ్ సెట్ ఉంటది మనకి. అవునవును. అది ఎలా ఉన్నా మెచ్చుకోవాలి. అంతే. అంతే సరే తీరా వస్తారు హస్బెండ్ వచ్చిన తర్వాత
ఓకే అరే బాగోలేదు అనగానే మనకు అక్కడే మనసిరిగిపోతుంది, ఇంకా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఏం చేయను అలుగుతాం. కానీ ఏంటంటే మనం ఏదన్నా చేసినప్పుడు ఒకటి గివ్ అండ్ టేక్ అనమాట, రెండు యాక్సెప్ట్ చేసే దాంట్లో ఉండాలి. ఒక హస్బెండ్ ఏదైనా బాగోలేదు ఇది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే అదొక ఫీడ్బ్యాక్ లాగే తీసుకోవాలి. ఓహో ఇంకా దేర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని అనుకోండి, ఇంకా చేస్తే బాగుండేదేమో, ఓకే ఇది కాకపోతే ఇంకా ఎట్లా చేయొచ్చు అని అడగొచ్చు మీరు. అట్లానే ఏంటంటే ఇంత కష్టపడి కొంతమంది మరీ టూ మచ్గా ఉంటారు, ఏం చేసినా బాగాలేదని చెప్పేస్తారు వాళ్ళు. ఏం చేసినా వాళ్ళకి ఇంకా యాక్సెప్టెన్స్ గుణం ఉండదు అనమాట, ఇంకా అసలు లేదు, అసలు జీరో. అదొక ప్రాబ్లం మళ్ళా. అండ్ వంట చేసే విషయంలో కూడా ఎస్పెషల్లీ ఎక్కడండి మనం ఆడవాళ్ళకి ఏదైనా కాఫీ ఇచ్చినా అబ్బా సూపర్ ఉంది కాఫీ అంటే అబ్బా ఇంకా పొంగిపోతాం రోజంతా, కాఫీ బాగాలేదు చెత్తలా ఉంది అంటే అంతే, ఆ రోజంతా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న అంటే బాగోలేదు అన్నప్పుడు తీసుకునేంత ఇది మనకు ఉండాలి. అంటే సేమ్ పేస్ తోటి సేమ్ మైండ్ తోటి రోజంతా వెళ్ళిపోవాలి, ఓకే ఈసారి నచ్చలేదు నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతుంది అని అక్కడికి అది వదిలేయాలి. కొన్ని విషయాలలో కాఫీ బాగాలేదు దగ్గర నుంచి మొదలైన దెబ్బలాట రాత్రి వరకు నడుస్తూనే ఉంటుంది, ఇంకా రోజులు కూడా వెళ్ళిపోతాయి కొంతమంది. అవును, మాట్లాడకుండా ఉండడం అవన్నీ ఉంటాయి. వాళ్ళకి కొంచెం మెచ్చుకోలుతనం ఉండాలి. అవును అవునండి, మనము యాక్సెప్ట్ రిలేషన్షిప్స్ అన్నీ అంతే కదండి, ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండే కానివ్వండి, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఒకరికొకళ్ళు అన్నీ ఉంటాయి, దెబ్బలాట్లు ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అంతే. అక్నాలెడ్జ్మెంట్స్ కూడా చాలా అవసరం, సపోర్ట్ అవసరము. మనం చేసే పనులు అందరికీ అండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, మేము ఈ పని చేస్తే మమ్మల్ని మెచ్చుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు, మమ్మల్ని హ్యాండిల్ చేయడానికి, అంటే నాకు ప్రాబ్లం వస్తే నన్ను నా చేయి పట్టుకోవడానికి ఇంకొకరు ఉన్నారన్న ఆ ధైర్యం ఇచ్చేదే రిలేషన్షిప్ కదా. అంతే, మన ప్రాబ్లం పెళ్ళి అయిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే వైఫ్ కి హస్బెండ్ గుర్తొస్తాడు, హస్బెండ్ కి వైఫ్ గుర్తొస్తుంది. అలా గుర్తుకు రావాలి అంతే, అలా వస్తేనే మీ రిలేషన్షిప్ బాగుంది అని. అంతే, ఇట్స్ అ స్ట్రాంగ్ రిలేషన్. అట్లా గుర్తొచ్చింది అంటే యు ఆర్ ఎ బ్యూటిఫుల్ బాండ్ అనమాట, మిమ్మల్ని ఇంకెవరు వేరు చేయలేరు, అవన్నీ ఉంటాయి కదా. అలాగా. రైట్, థ్యాంక్ యూ మంజు గారు. వెల్కమ్ అండి.